V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడే హెడ్లైన్స్. విశాఖ సింహాచలం అడిమవరం వద్ద ఉన్న క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ఈరోజు పిక్నిక్ జరిగింది. ఉద్దేశం ఏంటంటే గత 6-7 సంవత్సరాలుగా మనకి ఈ కలయికలు జరగలేదండి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెడితే ఇవాళ ఈ పెద్దలందరికీ కూడా జస్ట్ ఒక నిమిషం 2 నిమిషాలు వాళ్ళ సలహాలు తీసుకుని డౌన్ ద లైన్ ఇక్కడి నుంచి మనం ముందుకు ఎలాగెళ్ళాలా అన్నది ఫోన్స్ లేవమ్మా, ఇప్పటికే మేనేజ్ చేసాం. గీతు ఉండు. ఫోటో తీయండి. క్షత్రియ ఐక్యత వర్ధిల్లాలి. క్షత్రియ ఐక్యత వర్ధిల్లాలి. క్షత్రియ ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. పిక్నిక్ పెట్టుకోవడం ఆనవాయితీగా మేము కొనసాగిస్తున్నాం. మా పెద్దలు, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి వనభోజనాల కార్యక్రమం చేయడం మాకు ఆనవాయితీ. అదేవిధంగా ఈసారి కూడా వనభోజనం ఈ యొక్క శ్రీనివాసరావు గారి మామిడి తోట ఆ తోటలో మేము క్షత్రియ సోదరులందరం కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఒక వేదిక మీద ఐక్యతగా ఉండి ఒక తిరిగి ఉండాలని, వర్ధిల్లాలని అందరూ కూడా ఒక కలయిక, ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఈ పిక్నిక్ ఒక పెట్టాము. ఇక్కడ పెద్దలందరూ వెనకాల అందరి కోసం మేము సాయి సహకారాలు చేయాలని, నెక్స్ట్ ఈ యొక్క వీడియో చూసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పెడతాం. ఇంకెంతకంటే ఎక్కువ రావాలని. ఇప్పుడు 15,000 మంది దాకా వచ్చారు. ఇది కాకుండా ఇంకా ఈ వీడియో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కడెక్కడ రాజులందరూ కూడా ఐక్యతగా రావాలని, పిక్నిక్ ఎక్కువ పిలుపుకి రావాలని కోరుకుంటూ జై క్షత్రియ. 10 మందికి ఉపకారం చేసేవాడే క్షత్రియుడు. శాస్త్రధర్మం నిర్వహించేవాడే క్షత్రియుడు. క్షత్రియుడు ఎప్పుడు కూడా తన గురించి ఎప్పుడు చూడడు. 10 మంది బాగుండాలి, అందులో నేనుండాలనేది సంకల్పం తప్ప. ఈ గత శతాబ్దాలుగా మహారాజులు పరిపాలించారు. ఆ రాజవంశంలోంచి వచ్చిన ఈ జీన్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. 10 మందికి ఉపకారం చేయాలి, మన వల్ల సమాజం బాగుపడాలి, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం అనే నానుడితోటే క్షత్రియులు ఎప్పుడు కూడా వాళ్ళ ఉద్దేశం. క్షత్రియులు అన్నవాళ్ళు ఎంతోమంది ఎంతో త్యాగాలు చేసి ఈ ఆల ఎంతో మన మతాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కుల మతాలంటే క్షత్రియులకు ఎప్పుడు పడదు. కులం మతం అంటే ధనవంతులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి ఎవరైతే సరే పేదలు ఉన్నారో వాళ్ళకి చదువులో కానీ ఈ వనమహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి కొంతమంది పెద్దలు గత 2 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డారు. ఇక్కడ ఇంతమందిని కలిగేటట్టు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకరికి మనం సాయపడాలి. అది ఎలాగా అనేది ఇక్కడ పెద్దలు డిసైడ్ చేస్తారండి. ఎవరు ఎంతగా ఎదిగారో అంతే దృక్పథంతో వాళ్ళు కూడా సాయపడుతున్నారు. అలాగే చదువు లేని వాళ్ళకి చదువు చెప్పించడం అనేది ఇక్కడ మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అండి. అలాగే రిటైర్డ్ అయిన పెద్దవాళ్ళు, పెన్షనర్స్ ఎవరున్నారో వాళ్ళకి కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని
సేవా సంఘం తరపున క్షత్రియ ఇక్కడ 5/1/2025 ఆదివారం కొనకు ఆపోజిట్గా శ్రీనివాసరావు గారి తోటలోని క్షత్రియ సోదరులందరికీ వనభోజ కార్యక్రమం పెట్టుకున్నాం. అందరూ క్షత్రియ సోదరులందరూ కొన్ని మొత్తం ఫ్యామిలీస్ అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా ఈరోజు స్పోర్ట్స్ పిల్లలకి లేడీస్కి గేమ్స్ మొదలుపెట్టారు. మరి విజేతలు ఎవరనేది మధ్యాహ్నం తెలుస్తుంది. క్షత్రియ సోదరులు అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం. చాలా కొద్ది గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ని ఫిలప్ చేసి ఫినిషింగ్ తెచ్చిందో కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా ఉన్నారు. ఆ పిల్లలకి వాళ్ళకి స్తోమత లేని వాళ్ళకి మనం చదువు చేయించడం ఒకటి, అలాగే కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. వారందరికీ ఏదన్నా కార్యక్రమాలు ఏం చేద్దాం, అలాగే మా క్షత్రియ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఏం చేయాలి అన్న విషయాల గురించి మాట్లాడుకోవడం మా ముఖ్య ఉద్దేశం. వీళ్ళందరూ కలిసి ఉండాలని కార్యక్రమం అరేంజ్ చేసి చేయాలి, ఎలా చేయాలి అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం క్షత్రియ అసోసియేషన్ యొక్క పూర్వం నుంచి ఇది ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉన్నారు. అలాగే మహిళలతో సహా మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ వచ్చి అందరూ ఒక దగ్గర ఉండి ఒక ఫ్యామిలీగా మొత్తం అందరూ చేసుకుంటూ ఎవరికైనా సరే ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా మంచి చెడ్డలు ఏమన్నా సరే డిస్కస్ చేసుకుని ఎవరికి ఎవరు ఉపయోగపడాలి అందరూ కలిసి చేసుకునే కార్యక్రమం కోసం ముఖ్య ఉద్దేశంగా ఇవన్నీ అందరం కూడా ఒక యూనిటీగా ఉండి ఎవరికి ఏ అవసరమైనా అందరం కలిసి ఉండాలనే ఒక ఉద్దేశం మెయిన్గా. అలాగే దీంట్లో మా దాంట్లో కూడా ఉన్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి కూడా ఒక మన అసోసియేషన్ నుంచి కూడా ఏమైనా సహాయ సహకారాలు మనం ఏమైనా చేద్దామనే ఉద్దేశం కూడా ముఖ్య సంకల్పం. ఈరోజు ఎంతమంది పాల్గొన్నారు? 1500 పైన ఉంటారు. ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు? ఆల్ ఓవర్ విఐపీస్. ఓకే, దీంట్లో విఐపీ ఇది అది అని ఏమి ఉండదు, ఆల్ ఓవర్ విఐపీస్. సయ్యప్ర సత్యనారాయణ రాజు, ఎస్ఎస్ఎన్ రాజు, క్షత్రియ సేవా సంఘం తరఫున, సింహాచలం క్షత్రియ సేవా సంఘం తరఫున సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. సార్ జెంట్స్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం సార్, ప్లీజ్. స్టార్ట్ అవుతుంది. దయచేసి చాలా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయి. చాలా విషయం మీ సలహాలు సూచనలు కూడా మాకు కావాలి. మంత్రిని అర్జెంట్గా రెండు మొక్కలు మీరేమో శుభాకాంక్షలు. పనులు చేసేవాళ్ళ మాట్లాడారు.